హాయ్ అండి అందరికీ. ఇదిగోండి ఇక్కడ క్యాబ్ వెయిట్ చేస్తుంది. నేను మా రవళి వైషు మళ్ళీ ఒక అవుటింగ్కి బయలుదేరామన్నమాట. ఈసారి ఎక్కడికో మీకు చూపించబోతున్నాను. క్యాబ్లో కూర్చున్నాము, ఇంకా స్టార్ట్ అయిపోయింది. మా ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయిందనమాట. మేము ఇంకొక షాపింగ్ ప్లస్ అవుటింగ్కి బయలుదేరామన్నమాట. అప్పుడప్పుడు ఇలా వెళ్తుంటాము. ఇప్పుడు మేము వచ్చేసింది ఎక్కడికంటే ఉప్పల్ స్టేడియం దగ్గర ఉన్న డిఎస్ఎల్ మాల్ అనమాట. చాలా బాగుందండి, చాలా పెద్ద మాల్, హ్యూజ్ మాల్. నేను దీని గురించి విన్నాను. రవళి వాళ్ళు ఇంతకుముందు వచ్చారంట, మా రవళి విమల్. నేను చూడడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అండి. చాలా బాగుంది. 5 floors, మంచి మంచి షోరూమ్స్ ఉన్నాయండి. ఆల్ బ్రాండ్స్ మంచి షోరూమ్స్ ఉన్నాయి. చక్కగా ఉంది, లైవ్లీగా ఉందన్నమాట మాల్. నాకైతే ఈ మాల్ చాలా నచ్చింది. అండ్ 3rd floorలో ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. మేము ఈ ఈవినింగ్ అయితే చాలా ఎంజాయ్ చేసాం. మధ్యాహ్నము యాక్చువల్లీ మా అభిరామ్ అర్జున్ పడుకునే టైం అనమాట. మేము ఎప్పుడు వచ్చినా మా 2 అబ్బాయిలు, మా విమల్ రాహుల్ ఇంకా మా వారు ఇంట్లో ఉండే టైంలో లేదా వీకెండ్స్ ఉన్నప్పుడే పిల్లల్ని ఇంట్లో పెట్టి బయటికి వస్తాము. ఎందుకంటే పిల్లల్ని ఇంతసేపు ఎంగేజ్ చేయడం కష్టం కదా. వాళ్ళు కూడా అలసిపోతారు, అనవసరంగా ఎగ్జాస్ట్ అయిపోతారు. అందుకని మేము ఎక్కడికైనా రావాలి అంటే అలా ప్లాన్ చేసుకొని వస్తామన్నమాట ముగ్గురం. అప్పుడు మాకు నిశ్చింత కదా, ఇంట్లో పిల్లలు సేఫ్గా ఉన్నారని. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు మధ్యాహ్నం మొత్తం పడుకుంటారు ఇద్దరు. సో ఇక్కడ మేము ముగ్గురం అవుటింగ్కి వచ్చేసామన్నమాట. ఈ మాల్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది మినీసో, ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. ఆల్రెడీ ఈ మాల్ చూసిన వాళ్ళకి కూడా తెలిసి ఉంటుంది. చాలా చక్కని మాల్. పిల్లల్ని కూడా తీసుకుని రావచ్చు, అంటే కొద్దిగా పెద్ద పిల్లలు అయితే వాళ్ళు ఏంటంటే చక్కగా ఎంగేజ్ అవుతారు. అన్నీ చూస్తారు కదా, చూడడము, ఏదైనా కావాలంటే కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొంచెం నాకు అనిపించింది ఏంటంటే కొద్దిగా ఆన్లైన్ మార్కెట్లో చాలా కాంపిటేటివ్ ప్రైజెస్ వచ్చిన తర్వాత చాలా బ్రాండ్స్లో కూడా మామూలుగా స్టాల్స్లో, షాప్స్లో కూడా కొద్దిగా రేట్స్ రీజనబుల్గానే ఉంటున్నాయి ఈ మధ్య. అవసరమైనవే కొనుక్కుంటాం కదండి, అనవసరమైనవి మనము జస్ట్ చూసి సంతోషిస్తాం అంతే. ఇక్కడ ఏంటంటే బార్బీ థీమ్తో చక్కగా అమ్మాయిలకు కావాల్సింది పింక్ కలర్ థీమ్తో ఈ రోజు వాడే బేబీ ఐటమ్స్, హోమ్ ఐటమ్స్, బేబీస్వి, ఎవ్రీడే నీడ్స్ ఉంటాయి కదండి, స్మాల్ బేబీస్వి, వాటికి సంబంధించిన మొత్తం స్టాక్ ఉందండి ఇక్కడ. అంటే రకరకాలుగా అనమాట. చిన్న బేబీస్కి కావాల్సిన వైప్స్ నుంచి, వాటర్ బాటిల్స్ నుంచి, ఫీడింగ్ బాటిల్స్ నుంచి అన్నీ ఉన్నాయి. చాలా చక్కగా ఫ్యాన్సీగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు స్కూల్కి వెళ్ళబోయే పిల్లలకు కూడా లంచ్ బాక్సెస్, వాటర్ బాటిల్స్, అంటే పిల్లలు మరి ఇన్ని వెరైటీస్ దొరికినప్పుడు వాళ్ళకు ఫ్యాన్సీగా ఉండాలని ఇష్టపడతారు కదా. ఏముందండి, పిల్లలకు నచ్చినట్టు కొనివ్వడంలో తప్పేం లేదు, అంటే మనకు కుదిరినంత వరకు. ఇక్కడైతే చాలా చక్కని ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇది చూసారా, పూర్తిగా సిలికాన్తో ఉంది. ఇది కాయిన్ పర్స్ అనమాట. చాలా బాగుంది. కొన్ని అయితే మంచి యూస్ఫుల్ ఐటమ్స్ ఉన్నాయి, కొన్ని ఫ్యాన్సీగా ఉన్నాయి. ఇంకా అది మన చాయిస్, మనకు నచ్చితే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. మా వరకు మేమైతే చక్కగా ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. నేను ఈ వీడియో చేయడం కూడా ఎందుకు అంటే ఎవరికైనా ఐడియా వస్తుంది కదా, ఎవరైనా ఏదైనా కొనాలి, అవసరం ఉండి తీసుకోవాలి అనుకునే వాళ్ళకి చలో ఫలానా షాప్లో ఇవి దొరుకుతాయని తెలుస్తాయని నేను ఈ వీడియో షేర్ చేస్తున్నా. సాఫ్ట్ టాయ్స్లో అసలు ఎంత చక్కని వెరైటీస్, న్యూ వెరైటీస్ అండి. మనం ఇంతవరకు మామూలుగా అయితే ఎప్పుడు టెడ్డీ బేర్స్ అలాంటివే చూస్తుంటాం కదా, అలా కాకుండా చక్కని వెరైటీస్ అండి. ఎన్ని రకాల జంతువుల బొమ్మలు అండ్ ఫ్యాన్సీ బొమ్మలు. అది చూస్తుంటే అసలు మనమే చిన్నపిల్లలం అయిపోయినట్లు అనిపిస్తుంది. ఇక ఇక్కడ సన్ గ్లాసెస్ సెక్షన్లో మేము రకరకాల గ్లాసెస్ ట్రై చేస్తున్నాం. చక్కగా ఉన్నాయండి, రీజనబుల్ ప్రైజెస్లో. ఎంత స్టైలిష్గా ఉన్నాయో అసలు. కొన్ని రెట్రో డిజైన్స్ ఉన్నాయి. చాలా అంటే యంగ్స్టర్స్ ట్రై చేయడానికి నేను కూడా పెట్టుకున్నా. చాలా హుందాగా చక్కగా ఉన్నాయి. ఇంకా మేము ముగ్గురం కొద్దిసేపు అవి ట్రై చేస్తూ ప్రాక్టికల్లీ చెప్పాలంటే ఆడుకుంటున్నాం అక్కడ. ఇక ఇవి చూడండి, కాయిన్ బాక్సెస్,
స్లింగ్ పర్సెస్ అలా అనమాట. ఇక ఇక్కడ మంచి బ్రాండెడ్ స్టోర్స్ ఉన్నాయండి ప్రతి ఫ్లోర్లో. క్లోత్స్, యాక్సెసరీస్, కాస్మెటిక్స్, ఇంకా ఫుడ్ ఐటమ్స్, ఫ్యాన్సీ ఐటమ్స్, ఫ్యాన్సీ జ్యువెలరీ, ఇమిటేషన్ జ్యువెలరీ, ఇన్ని రకాలకి మంచి మంచి బ్రాండెడ్ స్టోర్స్ ఉన్నాయండి. ఇక ఇక్కడ ఇది ఒక ఆస్ట్రేలియన్ కుకీస్ స్టోర్. ఇక్కడికి వచ్చాం మేము. ఇక్కడ ఏంటంటే రకరకాల కుకీస్ ఉన్నాయి. కొన్ని ఏంటంటే డ్రై ఫ్రూట్స్తో ఉన్నాయి, కొన్ని ఫ్రూట్ అండ్ నట్, ఇంకొన్ని చాలా రకాలు ఉన్నాయండి. కానీ ఇవన్నీ నాకు ఎందుకో చాలా ఫ్యాన్సీగా అనిపించాయి. అయితే ఇక్కడ గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. చక్కగా రెడీగా ఎవరికైనా అన్ని అసార్టెడ్ వెరైటీస్ గిఫ్ట్గా ఇవ్వడానికి అనమాట. చాలా బాగుంది. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా లేదు మనం టేస్ట్ చేయాలన్నా బాగుంది. ఈ సెక్షన్ అంతా కొంచెం డిఫరెంట్గా ఉందిలేండి. తర్వాత ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న సిచ్యుయేషన్ని బట్టి ఒక బిగ్ స్క్రీన్ పైన మన ఇండియన్ ఆర్మీ గురించి అంటే ఒక రెస్పెక్ట్ఫుల్గా పెట్టారు ఫుటేజ్. అది బాగుంది అక్కడ. ఇక ఇది డోనట్ సెక్షన్ అండి. డోనట్స్లో ఎన్ని రకాలు ఉన్నాయో. ఇది కొద్దిగా అంటే అన్ని వెరైటీస్ మనం కొంచెం ట్రై చేసి ఉండము, కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ చూసారా, చక్కగా క్యూబే రొటేట్ అవుతుంది. నాకెందుకు ఇది చాలా వెరైటీగా అనిపించింది. మా రవళినేమో అభిరామ్ కోసం డోనట్ తీసుకుందనమాట టేక్ హోమ్. ఈ పర్స్ చూసారా ఎంత క్యూట్గా ఉందో. అసలు ఇక్కడ ఎంత చక్కని వెరైటీస్ అనండి. అంటే చూస్తూ ఉంటేనే కళ్ళకి ఆనందం. అవసరమైతే ఇది ఇంకొక సెక్షన్, అంటే లేడీస్ అండ్ గర్ల్స్ సెక్షన్ అనమాట. ఇంకా వీటి గురించి చెప్పేది ఏముందండి, రకరకాల బ్రాండ్స్ అసలు ఎంత బాగున్నాయో. లైఫ్ స్టైల్ స్టోర్కి వచ్చాము. కొత్త వెరైటీస్, న్యూ స్టాక్ వచ్చి ఉన్నట్టుంది. అసలు చాలా బాగున్నాయి, చాలా బాగా నచ్చాయి. మేము ఈ స్టోర్లో కూడా చాలా టైం స్పెండ్ చేసాము. ఇక ఈ ఎస్కలేటర్స్ పైన పైకి వెళ్ళడం, కిందికి వెళ్ళడం, అంటే ఇది మేము ఒక ఫన్ అవుటింగ్ లాగా అనమాట. షాపింగ్ చేసింది చెప్పాలంటే చాలా తక్కువేనండి, కానీ మేము ఇక్కడ ఒక అవుటింగ్ లాగా చక్కగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ ఏంటంటే రకరకాల ఫ్రేగ్రెన్సెస్, పర్ఫ్యూమ్స్ ట్రై చేయమని చెప్పారు. ఓకే, సరదాగా చూసాంలేండి. ఇంకా తర్వాత ఈ మధ్యలో, ఈ మాల్ మధ్యలో నించుని చూస్తే అసలు ఎంత హ్యూజ్ బిల్డింగ్ అండి. చాలా పెద్ద బిల్డింగ్ అది. చాలా చాలా స్టోర్స్ ఉన్నాయన్నమాట. చాలా అన్ని బ్రాండెడ్ స్టోర్స్, కొన్ని ఏంటంటే మిగతావి మామూలువి కూడా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఇంకొక అవుట్లెట్ ఉంది ఫుట్వేర్ది. చాలా అందంగా ఉన్నాయండి. ఇవి ఎథ్నిక్ ఫుట్వేర్. ఏంటంటే అన్నీ కొన్ని పర్ల్స్తో కుట్టినవి, కొన్ని స్టోన్స్తో కుట్టినవి, కుందన్స్తోని అలా అనమాట. ఎథ్నిక్ వేర్ చాలా బాగున్నాయి ఇవి. ఈ జూతీస్ అంటారు కదా, జూతీస్, శాండిల్స్ రకరకాలవండి. మేము కొన్ని ట్రై చేసాము. ఇది చూడండి చక్కగా మువ్వలతోనమాట. అసలు ఎంత అందంగా ఉన్నాయో. ఇది నాకు చాలా నచ్చిందండి. ముందర పర్ల్స్తో ఉందన్నమాట. చాలా బాగా నచ్చింది, కానీ నా సైజ్ లేదు. సరే అని ఇంకా వదిలేసాము. ఇది కిడ్స్ కార్నర్ టైప్ పెట్టారు. మరి పెద్దవాళ్ళు షాపింగ్ చేస్తుంటే పిల్లలకి ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా. సో పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి అనుకుంటాను. ఇక్కడ చిన్న చిన్న రైడ్స్ ఉన్నాయి పిల్లలు కాసేపు ఆడుకోవడానికి అనమాట. ఇది ఒక పిల్లల్ని డైవర్ట్ చేయడానికి, లేదంటే మనం షాపింగ్ చేస్తుంటే వాళ్ళు బోర్ అయిపోతారు కదండి. అందుకని ఇక్కడ పెట్టారు. బాగుంది. ఈ అవుట్లెట్ కూడా చిన్నగా చక్కగా ఉంది. ఇంకా ఇంకొకటి షాప్. ఈ షాప్లోనేంటో కొన్ని మంచి మంచి టాప్స్ కనిపించాయండి. ఇది ఇంకొక షాప్. ఇందులో కూడా అంటే దేనికి అవే ట్రెండింగ్ డిజైన్స్, ట్రెండింగ్ మోడల్స్ చాలా బాగున్నాయి. ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇదేంటంటే ఇది క్రోషేతో అల్లినవి, ఇంకా ఎంబ్రాయిడర్డ్ అనమాట. చాలా అంటే ట్రెండీగా ఉన్నాయి. సమ్మర్లో వేసుకోవడానికి కూల్గా ఉంటాయి అనుకుంటాను. ఇవి కార్డ్ సెట్స్ చూడండి. ఇది మొత్తం క్రోషేతో చేసింది. అదిగోండి, లోపల లైనింగ్ వేసి చక్కగా ఇచ్చారండి ఆ డ్రెస్సెస్. ఇక మా పిల్లలేంటో కొన్ని
జీన్స్, టాప్స్ ఇవన్నీ ట్రై చేస్తూ ఉన్నారు. బాగున్నాయి, అంటే రీజనబుల్ ప్రైజెస్, ఆఫర్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ సమ్మర్ డ్రెస్సెస్ బీచెస్కి వాటికి వేసుకోవడానికి ఇలా ఉంది. అన్నీ మల్టీ కలర్స్ ప్రింటెడ్ బాగున్నాయి, అంటే కొనుక్కోవచ్చు క్యాజువల్ వేర్ కింద. అండ్ క్లాత్ క్వాలిటీ కానీ మోర్ ఓవర్ డిజైన్స్ చాలా బాగున్నాయి. అండ్ ప్రైజెస్ ఆఫ్ కోర్స్ రీజనబుల్గానే ఉన్నాయి, నాకైతే రీజనబులే అనిపించాయి. ఇది ఒకటి సిల్క్ టాప్ అండి, ఎంత బాగుందో అసలు, సాటిన్ లుక్ ఉంది చక్కగా. ఇక ఇది ఇంకొక గర్ల్స్కి బాగా నచ్చే సెక్షన్ కదా, ఇయర్ రింగ్స్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో స్టేట్మెంట్ జ్యువెలరీ ఫ్యాషన్ కదా, పెద్ద పెద్ద ఓవర్ సైజ్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం, ఇలా రకరకాల చైన్స్ వేసుకోవడం, ఇది ట్రెండ్ని బట్టించి. ఇంకా పిల్లలు ఏముందండి, యూత్ వాళ్ళు ఎంజాయ్ చేయాల్సినవి కదా ఇవన్నీ. చాలా చక్కగా ఉన్నాయి, మా పిల్లలు చూస్తున్నారు. సో నేను కూడా సరదాగా వాళ్ళతో పాటు చూస్తున్నా. బాగున్నాయి ఇవి. మేము అంటే ఈ ఏజ్లో ఉన్నప్పుడు కూడా మేము చాలానే ఫ్యాన్సీ జ్యువెలరీ వేసుకునే వాళ్ళం. అప్పుడు ఇలా మాల్స్ లేవు, కానీ షాప్స్ ఉండేవి, షాపుల్లో మేము కొనుక్కునేవాళ్ళం. ఇక్కడ నెయిల్ పాలిష్ సెక్షన్ బాగుంది. ఇదేదో మంచి కలర్ ఇది తీసుకున్నాం అనమాట, చాలా బాగుందండి. నాకు వైషుకి ఇద్దరికి నచ్చింది. అంటే లైటెస్ట్ పర్పుల్ కలర్ చాలా బాగుంది. ఇక్కడ ప్యాంట్స్, అంటే ఇక్కడ ఏంటంటే రకరకాల క్వాలిటీస్ ఉన్నాయండి. మనం సరిగ్గా చూసి తీసుకుంటే మాత్రము మంచి డ్యూరబిలిటీ, చక్కని క్లాసీ ప్రింట్స్, ఇట్లా గాడీగా కూడా ఏం లేవు. ఇదిగో చూడండి, ఈ మాల్ మధ్యలో ఆ రూఫ్ టాప్ అయితే అసలు మీకు వీడియోలో ఐడియా వస్తుందో లేదో, 6 ఫ్లోర్స్ పైన కదా, అసలు చూస్తుంటే ఒకలా అనిపించింది. ఈ ఫ్లోర్ నుంచి మేము చూస్తుంటే ఇందులో ఈజీ బై ఒక పక్కన ఉంది, ఇంకొక పక్కన ఫుడ్ కోర్ట్. ఇంకా అప్పటికి మాకు కొంచెం ఏదైనా తినాలి అని అనుకున్నాం. యాక్చువల్లీ టీ తాగాలనిపించింది. వచ్చి చూస్తే ఇక్కడ మొత్తం ఫుల్ ఫ్లెజ్డ్ ఫుడ్ కోర్ట్ ఉంది. సరే కొంచెం ఏదైనా స్నాక్స్ తిని తర్వాత టీ తీసుకోవచ్చు అని ఇక్కడ నేను రవళి వచ్చి ఫ్రాంకీస్ ఆర్డర్ చేశాం. ఆ అబ్బాయి తయారు చేసే లోపల అసలు ఏమేమి ఉన్నాయని ఒక రౌండ్ మొత్తం చూస్తున్నాను అన్నమాట. చక్కగా ఉన్నాయండి, చైనీస్, ఇండియన్, ఈ చాట్, ఇవన్నీ మోమోస్ అని, పిజ్జాస్, బర్గర్స్, వాట్ నాట్ అన్నీ ఉన్నాయి. మెక్డీ కూడా ఉంది, చాలా బాగుంది. బిర్యానీస్ ఉన్నాయి, బిర్యానీస్, ఇంకా రోటీస్, పులావ్స్, మనం రెగ్యులర్ తినే ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. బాగుంది. ఫుడ్ కోర్ట్ అయితే చాలా బాగుంది. అవుట్లెట్స్ చాలా ఉన్నాయి, చాయిస్. ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. అండ్ మరీ ఎక్కువ ప్రైజెస్ కూడా నాకేం అనిపించలేదు, రీజనబులే అనిపించింది. ఎందుకనంటే కొన్ని చోట్లలో అండి నాకు అసలు ఈ తిండికి ఇంత పెట్టాలా అని అనిపించేలాగా ఉంటాయి. అదిగోండి మా ఫ్రాంకీస్ రెడీ అయ్యాయి. నాకు ఒక ఫ్లేవర్, రవళికి ఒక ఫ్లేవర్. వైషు నాకు ఫ్రాంకీ వద్దని చెప్పేసింది ఫస్టే. సో మేము ఇద్దరం తీసుకున్నాము. చక్కగా రీజనబుల్గానే ఉన్నాయి, బాగున్నాయి, టేస్టీగా కూడా ఉన్నాయి. ఇంకా ముగ్గురం మెక్డీకి వచ్చేసాము. ఇంకా మా పిల్లల కుస్తీ చూడాలి ఆ కాంబినేషన్ సెట్ చేయడానికి. ఏంటంటే ఒక ప్యాకేజ్ మేము తీసుకుందామని డిసైడ్ అయ్యాము. దానికి కాంబో ఏం తీసుకుందామని, బర్గర్ ఏ ఫ్లేవర్ తీసుకుందాం, బర్గర్స్, ఫ్రైస్ ఏం ఫ్లేవరు, దానికి డిప్స్ ఏం తీసుకుందాం, ఇది. ఇంకా నేను మాత్రం గమ్మున ప్రేక్షకురాల్లా ఉండిపోయాను. మా పిల్లలేంటో వాళ్ళ సెలెక్షన్ చేశారు. ఫ్రాంకీ బాగుంది. నాకు ఎందుకోనండి ట్రెడిషనల్ ఫుడ్తో పాటు నాకు ఇలాంటి ఫుడ్స్ అంటే కూడా ఇష్టం. నేను బాగా ఎంజాయ్ చేస్తాను. అంటే అబ్బో ఇదేంటో, ఈ మయోనీస్ ఏంటి, ఈ సాస్లు ఏంటి, అలా కాదు. నేను అన్నీ ఎంజాయ్ చేస్తాను. అన్నీ రుచి చూడాలి. పిల్లలకి మనం అన్నీ తింటుంటే వాళ్ళకి సంతోషం. అదిగోండి, ఒక మెక్ క్రిస్పీ, ఒక మెక్ చీజ్ ఆర్డర్ చేసాము. కోర్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా వచ్చేసాయి. రవళినేమో కోల్డ్ కాఫీ, వైషునేమో కోక్. నాకు మాత్రం ఏ డ్రింక్ వద్దని చెప్పాను నేను. తర్వాత ఇద్దరి దగ్గర నేను షేర్ చేసుకున్నాను అనుకోండి, అది వేరే విషయము. ముగ్గురం షేర్ చేసుకొని తిన్నాము. ఇంకా చెప్పాల్సింది ఏముందండి, మెక్డీలో బర్గర్స్ అంటే సూపర్, చాలా టేస్టీగా ఉన్నాయి.
మేము ఫుడ్ బాగా ఎంజాయ్ చేసాం. ఒక అరగంట సేపు అలా కూర్చుండిపోయాం, తింటూ కబుర్లాడుతూ రిలాక్స్ అయిపోయాము. కోల్డ్ కాఫీ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇక్కడ సర్వీస్ కూడా చాలా బాగుందండి. ఎప్పటికప్పుడు నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు టేబుల్స్ క్లీన్ చేయడము, మొత్తం సెట్ చేయడం అలా అనమాట. చాలా బాగుంది. అయితే ఈ ఒక బర్గర్ మేము ముగ్గురం టేస్ట్ చేయాలి అంటే ఎలా అనేసి నేనేం చేశానంటే ఒక స్పూన్తో దాన్ని పీసెస్ కింద చేశాను అనమాట. ముగ్గురము టేస్ట్ చేద్దాం ఇది అని. సో మా పిల్లలు ఏమంటున్నానంటే ఇండియన్ మదర్స్ కెన్ డూ ఎనీథింగ్, మరి మనం ఏమన్నా చేయగలుగుతాం కదా, ఇది అనమాట. అదే ఫారెన్లో అయితే ఇలా షేర్ చేసుకుంటారో చెప్పండి, ఎవరిది వాళ్ళు తింటారు. మనం ఇండియన్స్ కదా, మనం అన్నీ పంచుకొని తింటాం కదా, అలా అనమాట. సో ఏదో సరదాగా గడిచిపోయింది. బాగా తిని ఇంకా నెక్స్ట్ షాపింగ్ మళ్ళీ బయలుదేరామన్నమాట. నెక్స్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఇదేంటంటే చిన్న పిల్లలు ప్రీ స్కూల్ టాడ్లర్స్ ఉంటారు కదా, వాళ్ళ సెక్షన్. అసలు ఎంత క్యూట్ బుజ్జు బుజ్జు బొమ్మలోనండి. ఇవేమో కార్స్, అంటే చక్కగా అంటే రన్ అయ్యే కార్స్ అనమాట. కార్స్, మోటార్ సైకిల్స్ ఇవన్నీ మా అభిరామ అర్జున్ దగ్గర ఉన్నాయి అవి. ఇక రకరకాల గేమ్స్ అండి, అదిగోండి బోర్డ్ గేమ్స్, పజిల్స్, రకరకాలు. ఈ సెక్షన్ అయితే చాలా బాగుంది. అంటే 3 to 5 years ఏజ్ వాళ్ళకి అనుకుంటాను. ఇంకా కార్స్ కలెక్షన్, మగపిల్లలకి కార్స్ అండ్ గన్సే కదా వాళ్ళు ఎక్కువ చూస్ చేసుకునేది. చాలా రకాలు ఉన్నాయండి. ఇంకోటి కన్స్ట్రక్షన్ సైట్లో వాడే వెహికల్స్ ఉంటాయి కదా, హెవీ వెహికల్స్, వాటివి కూడా మోడల్స్ ఎంత చక్కగా ఉన్నాయో అసలు చాలా బాగున్నాయి. అవన్నీ చూస్తున్నాం. ఇప్పుడు కొనే ఉద్దేశం మాత్రం మాకు ఎట్టి పరిస్థితుల్లో లేదండి. పైగా మా వెంట పిల్లలు కూడా రాలేదు కాబట్టి మేము సేఫ్. అభి అర్జున్ కంటే తెలీదు, అభి అయితే అడగచ్చు. ఇక డాక్టర్ సెట్ అని బార్బీ డాల్స్లో మంచి రేంజ్ ఉందండి, చాలా బాగుంది. రకరకాలుగా బార్బీ డాల్స్ని చూస్తే ముచ్చటేస్తుంది కదా. ముఖ్యంగా దాని బొమ్మలు, దాని బట్టలు, షూస్, యాక్సెసరీస్ చూస్తే ఎంత బుజ్జి బుజ్జిగా ఎంత బాగుంటాయో అసలు. బార్బీ మొత్తం ఒక సెక్షన్ మొత్తం బార్బీ డాల్స్ ఉన్నాయి. తర్వాత ఇంకా కొన్ని ఈ చూడండి డ్రాగన్, అబ్బో కానీ బాగుంది. ఇది సిలికాన్ రబ్బర్లా ఉంది, సాఫ్ట్గా ఉంది. ఇక స్టఫ్డ్ టాయ్స్, సాఫ్ట్ టాయ్స్ అయితే సరే మొత్తం ఒక సెక్షనే ఉంది. వెరైటీగా ఉన్నాయండి. పెంగ్విన్స్, ఈగిల్స్, ఇదేంటి హార్న్బిల్ ఏదో అంటారు కదా, రామచిలుక లాంటిదే, అవి ఇంకా రకరకాలే. ఇది పెంగ్విన్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. వాటితో మేము స్టోర్లో ఎవ్వరూ లేరు, మేము సరదాగా అంటే మేము వచ్చింది వీక్ డే అనమాట. ఈవినింగ్ కూడా కాదు, మేము మధ్యాహ్నం నుంచి వచ్చాము. సో స్టోర్లో ఎవ్వరు లేరు, సో ఆడుకుంటున్నాం ప్రాక్టికల్గా మేము ముగ్గురం. ఇంకా ఇది హోమ్ స్టోర్కి వచ్చాము. చక్కని డెకరేటివ్ పీసెస్ అండి, ఎంత బాగున్నాయో అసలు, చాలా అందంగా ఉన్నాయి. నాకు చాలా ఏళ్ల క్రితం నేను బంజారా హిల్స్లో హోమ్ స్టోర్ పెట్టినప్పుడు నేను మా ఫ్రెండ్ వెళ్ళింది గుర్తుకొచ్చింది. అక్కడ నేను ఒక వాజ్ తీసుకున్నా, ఆ వాజ్ నా దగ్గర ఇంకా ఉంది. చాలా మంచి క్వాలిటీ, కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉన్న క్వాలిటీ మాత్రం సూపర్బ్గా ఉంటుంది వీళ్ళ దగ్గర. చాలా ఏళ్ల క్రితమే నేను అప్పట్లోనే ఫస్ట్ స్టార్ట్ అయిందనమాట బంజారా హిల్స్లో. నేను ఆ స్టోర్ విజిట్ చేశాను. ఇప్పుడు ఇంకా చాలా కొత్త ఐటమ్స్ యాడ్ చేశారు. అసలు కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఈ మాల్కి వచ్చిన వాళ్ళు ఈ స్టోర్ మిస్ చేయకండి, తప్పకుండా చూడండి. ఇంకా ఆ పక్కనే ఫర్నిచర్ సెక్షన్. ఆ అమ్మాయిని అడిగాము, సేల్స్ ఎగ్జిక్యూటివ్ని, కూర్చోవచ్చు అంటే కూర్చోమని చెప్పారు. సో చాలా బాగుంది, అంటే మంచి కలెక్షన్ ఉంది ఫర్నిచర్. ఆ తర్వాత ఇంకా కుక్వేర్ సెక్షన్, మనకి మోస్ట్ ఇంట్రెస్టెడ్ సెక్షన్ కదా. మనకి ఇంట్లో ఎన్ని ఉన్నా చూడాలని ఉంటుంది కదా. సో కుకింగ్, సర్వింగ్ అవన్నీను మంచి కలెక్షన్. ఇంకా ఇవన్నీ ఫౌంటైన్స్, బుద్ధ స్టాచ్యూస్, ఇది ఒక సెక్షన్ హోమ్ స్టోర్లోనే. ఇది ఫర్నిచర్ కూడా చాలా బాగుంది. ఇంకా ఇవన్నీ టేబుల్ టాప్స్, అదేనండి సర్వింగ్ ట్రేస్, ధూప్ స్టిక్స్ పెట్టుకునేవి, రకరకాలు. ఇది మంచి గిఫ్టింగ్ ఐడియా కూడా పనిచేస్తుందండి, మీరు తప్పకుండా చూడండి. ఇంకా ఇక్కడ ఇంకొక స్టోర్కి వచ్చేసాము.
ఇది ఇంకొక ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఇదే, చాలా బాగుంది. మంచి అంటే ఇది ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అయినా మంచి ప్రీమియం క్వాలిటీ ఉందన్నమాట. చాలా చక్కగా ఉన్నాయి నెక్లెసెస్. అంటే ఇష్టపడి కొనుక్కునే వాళ్ళకి, ఇవి కావాలి అనుకునే వాళ్ళకు వైడ్ చాయిస్ ఉంది. ఇప్పుడు మనకు వీటితో అవసరం లేదనుకోండి, మనకి ఇది అనవసరం అనిపిస్తుంది. కానీ అవసరపడి వచ్చి కొనుక్కునే వాళ్ళకి మంచి చాయిస్, చాలా బాగుంది. ఇది ఎస్టెల్ ఈ ఈ అవుట్లెట్ కూడా నేను బంజారా హిల్స్లో ఒకసారి విజిట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా, అంటే నాకు ఎందుకో ఇవి చాలా పాత స్టోర్స్ మళ్ళీ విజిట్ చేస్తున్నాను అని అనిపించింది. ఎస్టెల్ చాలా క్వాలిటీ చాలా బాగుంటుందండి. వాళ్ళ స్టోన్స్ ఫినిష్ అయితే అసలు డైమండ్ ఫినిష్ అనే చెప్పొచ్చు, అంత బాగుంటుంది. ఇక్కడ స్వప్న గారు అని ఈ మాల్లో ఎస్టెల్ షోరూంలో ఉన్నారు. చాలా చక్కగా అమ్మాయి మాకు అన్నీ చూపించింది. అయితే నేను యూట్యూబర్ అని తెలిసి నాతో ఒక ఫోటో దిగిందండి. నేనేదో పెద్ద సెలబ్రిటీని అయినట్టు, బట్ వెరీ క్యూట్ షీ వాజ్. ఓకే, ఇవన్నీ మాకు చూపించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసింది. బాగున్నాయి. ఇక్కడ కూడా ఇయర్ టాప్స్ అవి చక్కగా ఉన్నాయి. ఇంకా మేము నెక్స్ట్ ఇంకొక షాప్కి బయలుదేరిపోయాం. అంటే చాలా 6 floors కదండి, 5 floors అనుకోండి. ఒకటి ఫుడ్ కోర్ట్ తీసేసిన 5 floors అన్ని బ్రాండ్స్, పెద్ద పెద్ద బ్రాండ్సేనండి. అన్ని మంచి బ్రాండ్స్, రకరకాలవి, క్లోదింగ్, కిచెన్, హౌస్ హోల్డ్ ఐటమ్స్, డెకరేటివ్ ఐటమ్స్, యాక్సెసరీస్. ఆ పెద్ద షోరూమ్స్ కాకుండా బయట కూడా ఇలా పెట్టి కొన్ని అమ్ముతున్నారనమాట. ఏంటంటే హెయిర్ యాక్సెసరీస్ ఇవి ఉంటాయి కదండి, మామూలుగా ఈ క్లిప్స్, ఇవి ఎక్కడికి వెళ్ళినా ఉంటాయిలేండి. ఎందుకంటే ఆడపిల్లలకు వీటి అవసరం ఎప్పుడూ ఉంటుంది కదా. ఇంకా ఇక్కడ ఏదో 1 gram జ్యువెలరీ అని, సిల్వర్ జ్యువెలరీ, ఆక్సిడైజ్ జ్యువెలరీ, ఇలా అనమాట. ఇదేదో యాంటీక్ పీస్ లాగా అనిపించింది, చాలా బాగుంది అసలు. ఇంకా ఇది ఇంకొక ప్లే ఏరియా పెద్దది, ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంది. సెకండ్ ఫ్లోరే. అయితే ఇక్కడ ఏంటంటే ఒక చిన్న ఈటరీ అండ్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి అదొకటి పెట్టారు. ఇక ఇది హ్యాండ్ బ్యాగ్స్, పర్సెస్ ఎంత బాగున్నాయోనండి. వీటిపైన డిస్కౌంట్ కూడా ఉంది. 30% డిస్కౌంట్ అని చెప్పింది ఆ అమ్మాయి. ఇది లావీ అనుకుంటాను, బ్రాండెడ్. ఇవన్నీ న్యూ అరైవల్స్. కొన్నిటిపైన 40% కూడా ఉంది, కొన్నిటిపైన 30% ఉంది. చాలా బాగున్నాయండి, మంచి కలెక్షన్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా చూసుకోవచ్చు. ఇంకా ఆ స్టోర్ బయట ఇది లాబీ అనమాట. ఎంత పెద్ద బిల్డింగ్ అండి అసలు, చాలా పెద్ద బిల్డింగ్. అండ్ ఫ్లోర్కి మంచి బ్రాండెడ్ షాప్స్. ఇక్కడ పక్కనే డీమార్ట్ ఉంది, మేము వెళ్ళలేదులేండి. ఎందుకనంటే ఇప్పుడు అక్కడ కొనాల్సింది ఏం లేదు, ఎందుకు టైం వేస్ట్ అనేసి ఇక మేము బయలుదేరి బయటికి వచ్చేస్తున్నాము. ఇలా మా షాపింగ్ టూర్ ముగిసింది. కొన్ని చిన్న ఐటమ్స్ కొనుక్కున్నారు పిల్లలు. మొత్తానికైతే ఒక మంచి ఈవినింగ్ మేము ముగ్గురం కలిసి స్పెండ్ చేసాము. చాలా హ్యాపీ అనిపించింది. ఈ మాల్ అయితే అంటే ఈ ఏరియాకి యాక్సెసిబిలిటీ ఉన్నవాళ్ళు, లేదు కొంచెం టైం స్పెండ్ చేయాలి, ఏదైనా కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు చక్కగా వచ్చేయచ్చు, ఒక ఆఫ్టర్నూన్ గడిపేయచ్చు. చక్కని ప్లేస్ అండి, మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. తర్వాత అక్కడ ఒకరు కనిపిస్తే మాకు కొన్ని ఫొటోస్, వీడియోస్ తీయమంటే ఆ అబ్బాయి చక్కగా తీశాడు. చాలా పెద్ద మాల్ అండి, చాలా పెద్దది. ఇది ఉప్పల్ దగ్గర ఉంది. బాయ్.